ఒకసారి నాటితే తరతరాలకు ఫలసాయాన్నిచ్చేవి పండ్ల తోటలు. జామని తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నాటిన ఏడాదిన్నర నుండే మంచి దిగుబడితో రైతును ఆర్థికంగా ఆదుకుంటుంది. ప్రస్తుతం లేత తోటల్లో రసం పీల్చే పురుగైన పేనుబంక ఆశించి తోటల పెరుగుదలను అడ్డుకుంటోంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ కుమార్. పేదవాడి యాపిల్గా పిలిచే జామకు నానాటికి గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు. ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామ పండ్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో రైతులు పలు జామ రకాలను సాగు చేసి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు. సాగులో అందివస్తున్న నూతన శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలను చవిచూస్తున్నారు. ముఖ్యంగా జామ ఏడాదికి 3 పంటలు వస్తాయి. ప్రస్తుతం లేత తోటల్లో పేనుబంక తాకిడి వల్ల తోటల ఎదుగుదల లేక రైతులు నష్టపోతున్నారు. దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు డాక్టర్ హేమంత్ కుమార్. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే జామ తోటలు ఎక్కువ విషయంలో సాగు చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి జామ తోటలు కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం నాటిన తర్వాత 6 నుంచి 7 నెలలు, కొన్ని ప్రాంతాల్లో 10 నెలల వరకు కూడా ఉంది. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి జామ తోటలు అంటే ముఖ్యంగా లేత దశలో ఉన్నటువంటి జామ తోటలు కానీ చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క పేనుబంక అనేది ఆశించి ఎక్కువగా నష్టపరుస్తున్నట్టుగా మనం గమనించడం జరిగింది. ముఖ్యంగా పేనుబంక యొక్క లక్షణాలు మనం జామలో కానీ చూసుకున్నట్టయితే ఈ పేనుబంక పురుగులు ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల చూసుకున్నట్టయితే ఆకుల్లో ఉన్నటువంటి పత్రహరితం తగ్గిపోవడం, దాంతోపాటు లేత పసుపచ్చగా మారడం అనేది సాధారణంగా గమనిస్తూ ఉంటాము. మనకి తేనె వంటి జిగురు పదార్థం రావడం వల్ల కనుక చూసుకున్నట్టయితే చీమలు బాగటం, దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ సూటి మోల్డ్ డెవలప్ అవడం వల్ల ముఖ్యంగా ఈ ఆకుల మీద అంతా కూడా నల్లటి మసి పారిపోవడం వల్ల కిరణజన్య సమక్రియ చాలా వరకు తగ్గిపోయి తద్వారా లేత దశలో ఉన్నటువంటి ఈ యొక్క జామ మొక్కల్లో పెరుగుదల కూడా లోపించి తద్వారా ఈ దిగుబడి మీద ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఈ పేనుబంక ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే కాయల కంటే ముందు దశలో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు మార్కెట్లో దొరికే ఎసిఫేట్ అయినట్టయితే 1 గ్రాము లేదా ఎస్టాంప్రిడ్ అయినట్టయితే 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మందులను మార్చి వారం 15 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క జామలో వచ్చేటువంటి పేనుబంకను సమర్థవంతంగా అరికట్టి తద్వారా జామలో మంచి పెరుగుదల తీసుకొచ్చి తద్వారా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.